హలో ఆల్, వెల్కమ్ టు కేకేఆర్ ఫార్మ్స్. ఏంటి అదే పనిగా తవ్వుతున్నారు అని చూస్తున్నారా? అవునండి, ఆర్కియాలజీ వాళ్ళకి తవ్వకాల్లో పురాతన వస్తువులు దొరికితే ఎంత ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతారో, గార్డెనింగ్ చేసే వాళ్ళకు కూడా రూట్స్ని తవ్వుతున్నప్పుడు అలా దుంపలు బయటపడుతుంటే అంత ఎగ్జైట్ అవుతూ ఉంటారు. ఇంకా విషయంలోకి వచ్చేస్తే, ఎప్పుడో మా అత్తయ్య గారు ఒక చిన్న మామిడల్లం దుంపని అక్కడ పెట్టేశారు. అది చక్కగా మొక్కొచ్చేసి బాగా పచ్చగా ఎదిగి ఎండిపోయింది మొక్క కూడాను. అసలు మాకు కనిపించలేదు మొక్క కూడాను. అక్కడ వెతుకుదామని వెళ్ళి చూసి అలా మట్టిని చుట్టుపక్కల తీసేసరికి ఒక చిన్న గడ్డి పరకలాగా వచ్చిందనమాట. ఆ మొక్క ఎండిపోయి అక్కడ తవ్వినప్పుడు మాకు ఈ మామిడల్లం దుంపలు అనేవి చక్కగా బయటపడ్డాయి అన్నమాట. మామిడల్లంలో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందండి, మనకి జీర్ణ వ్యవస్థకి బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. చక్కగా ఇమ్యూన్ని బూస్ట్ చేస్తాయి, మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అన్నమాట. ఈ మామిడల్లం తినడం వల్ల బాగా స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటాము. మన దగ్గర మామిడల్లంతో చక్కగా పచ్చళ్ళు పెట్టుకుంటుంటారు, తర్వాత చట్నీలు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారో, పొద్దున్నే ఎక్కువ దోశలు, ఇడ్లీ లాంటివే తింటుంటారో, వారు వాటితో పాటుగా ఈ అల్లంతో చేసినటువంటి చట్నీని పక్కన పెట్టుకొని తిన్నట్టయితే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ లాగా కాకుండా వాళ్ళకి కొంచెం ఫైబర్ అనేది, ఆ కంటెంట్ అనేది వాళ్ళ మీల్లో యాడ్ అవుతుందన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ మాకు ఇన్ని దుంపలు దొరికాయండి తవ్వకాల్లో. ఎంత సంతోషంగా ఉందో వీటిని చూస్తుంటే. వీటిని చక్కగా ఈ దుంపలన్నిటిని ఒక 3 గంటలు అలాగా వాటర్లో నానబెట్టేసి మా ఇంట్లో కూడా మేము మామిడల్లంతో పచ్చడి పట్టేసామండి. చక్కగా మేము ఇంకా టిఫిన్స్కి దీన్ని యూస్ చేస్తూ ఉంటాము సైడ్ డిష్గా. చూసేద్దాం రండి ఎలా మేము చట్నీ చేసుకున్నాం అనేది.